హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీగా నేను పాలక్ పరాటా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక బౌల్లో కాసిన నీటిని వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని మరుగుతున్న నీటిలో శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూరని ఒక కట్ట ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల వరకు బాయిల్ చేద్దాము. అందులో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇలాగ డ్రైనర్లో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకుందాము. పాలకూర, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. కొంచెం వాము, రుచికి సరిపడా ఉప్పు, కాస్త నూనె, ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ మొత్తం కూడా పిండికి ఈ విధంగా పట్టించి మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతో కలుపుతున్నానండి. ఈ విధంగా మెత్తని డౌ కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా స్మూత్గా ఉండాలి డౌ. కొంచెం నూనెను వేసి మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాము. కొంచెం సోక్ అయిందంటే మనకి చక్కటి పరాటాలు మెత్తగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా బాల్ తీసుకొని కొంచెం డస్టింగ్కి పిండిని ఎక్కువగా తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకొని ఫ్లోర్ మీద కూడా మనం ఈ విధంగా పిండిని వేసుకొని నార్మల్గా ఇలా ఫోల్డింగ్ చపాతీ లాగా చేసేసుకుందాము. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని నార్మల్ చపాతీలాగే ఫోల్డ్ చేసుకొని చేసుకోవాలండి. బేసిక్గా చాలామంది ఇలా ఆకులాకులుగా తగులుతూ ఉంటే ఇష్టపడరు. ఈ విధంగా మనం బాయిల్ చేసి గ్రైండ్ చేసి చేసుకున్నట్లయితే పిండిలో మిక్స్ అయిపోయి హెల్తీగా కూడా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్కి కాస్త ఆయిల్ రాసుకొని చపాతీని ఇట్లా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకాస్త ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఆయిల్ చేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుందామండి. కొంచెం బాగా కాలాలి. ఆయిల్ కూడా కంజ్యూస్ చేయొద్దు. వెనక ముందు కూడా ఆయిల్ రాయండి. మళ్ళీ చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవచ్చు. నేతితో కూడా కాల్చుకోవచ్చు అండి. ఈ హెల్తీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.